అంతే. ఇది షా ఇక బ్యాక్ టు ద యూట్యూబ్ అనమాట. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇక మరి జిమ్ లాగ్కి వెళ్దామా? గుడ్ మార్నింగ్ గాయస్. టుడే ఈరోజు సరదాగా ఒక జిమ్ లాగ్ కొడదాం అనిపించింది. జస్ట్ సీ. సో ఇక షూ వేసుకోండి. షూ వేసుకునేటప్పుడు ఏంటంటే ఒకసారి చెక్ చేయండి లోపల ఏమైనా ఉంటాయేమో. వీటితో లోపల ఏమైనా ఉన్నాయంటే పెద్ద ప్రాబ్లమే. ఒక్కోసారి లోపల చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవి కుట్టినాయి అంటే అల్లాడిపోతాం. ఇంకా జిమ్లోకి వెళ్దాం పదండి. బ్లాక్ కాఫీ అనమాట. ఇది తాగితే చాలా హెల్తీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది తాగితే ఏంటంటే మనకి వర్కౌట్ ముందు బ్లాక్ కాఫీ తాగామంటే కొంచెం ఎనర్జీ ఉంటుంది. ఐ మీన్ సరదాగా చేసే జిమ్ లాగ్లో చెప్పే ఎన్నో విషయాలు ఉన్నాయి. బ్లాక్ కాఫీ తాగామంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మనకి వర్కౌట్ మంచిగా చేయడానికి. హాట్ బ్లాక్ కాఫీ. సరే ఇక జిమ్లోకి వెళ్దామా? వచ్చేస్తున్నాం జిమ్లోకి. వచ్చేసాం మనం బ్లాగ్లోకి, లోపలికి, జిమ్లోకి. దిస్ ఈజ్ అవర్ జిమ్. ఇక కొడదామా? ఇక చూసుకోండి మన జిమ్ గాయస్. వ్లాగ్ ఎట్లుంటుంది వ్లాగ్? అదిరిపోవాల వ్లాగ్. మన జిమ్ పొజిషన్ ఇక చూసుకోండి వ్లాగ్. మన జిమ్ అదిరిపోవాలి. అదిగో మన నారాయణ. హైవే నారాయణ, గుడ్ ఫ్రెండ్. ఆల్సో గుడ్ ఆరిష్, గుడ్ ఫ్రెండ్. నెక్స్ట్ చూసుకోండి కంప్లీట్ జిమ్. మై వ్లాగ్ ఇన్ జిమ్ ఫాస్ట్. చూసుకోండి. దట్స్ ఇట్. స్టాప్ గైస్. హ్యాంగింగ్ అనేది చాలా మంచిది. ఎంత హ్యాంగింగ్ చేస్తే మొత్తం బాడీ ఫ్రీ అవుతుంది. దట్స్ ఇట్. వెనకెళ్ళి. దట్స్ హ్యాంగింగ్. డైలీ హ్యాంగింగ్ చేశారంటే హెల్త్కి చాలా మంచిది. పర్టికులర్గా వామప్ అప్పుడు ఇట్ ఈస్ ఎంతో మంది ప్రిఫర్ చేస్తుంటారు. చెస్ట్లోకి వెళ్దాం గాయస్. చెస్ట్ ఆఫ్ ద వర్క్అవుట్. అవి వేడి మేడం. యా, వర్కౌట్ స్వెట్ అంటే అట్లుంటది గాయస్. వర్కౌట్ అయిపోయినాక ఆ రిఫ్రెష్మెంట్ కానీ ఆ స్వెట్ కానీ ఆస్వాదిస్తేనే తెలిసిద్ది. దట్స్ ఇట్ గాయస్. అయిపోయింది మన వర్కౌట్ వ్లాగ్. మళ్ళీ కలుద్దాం వర్కౌట్. ఇంకో వర్కౌట్ వ్లాగ్, చెస్ట్ వర్కౌట్ చేసాం. అయిపోయింది ఈరోజు వ్లాగ్. See you guys.